హాయ్ సాములు, మా ఊర్లో వినాయక చవితికి స్టార్ట్ చేద్దాం. రాత్రి వర్షం పడి మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది. సో అందుకని ఇక్కడికి వచ్చి మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇసుకని తీసుకెళ్తున్నాము. ఒక్కొక్కరు మేమే పని చేసేటట్టు అని చెప్పి ఎంత పెళ్ళి వీడు క్రాంతి గారు కొత్తగా పెళ్ళిందండి. మరీ వాడు చూడండి, వీడు జిమ్ బాడీ అయిపోయిందండి. లోడ్ చేసుకొని ఇసుక మేము వచ్చి మండపం దగ్గర తీసుకోబోతున్నాము. అక్కడ చూసారంటే మీకు అర్థమవుద్ది, మొత్తం గుజ్జు 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 అయిపోయిందండి వర్షం పడి. సో ఆ ఇసుక మొత్తం మేము అలా పరిచి మొత్తం నుజ్జునంతా తీసేస్తున్నాం. చూసారండి మా పిల్లకాయలు ఎంత కష్టపడుతున్నారు. మా ఊరికి ఉండదండి, మేము కంపెనీ కూరవాళ్ళం అండి. మా పని మేమే చేస్తాము. మా వాడు వీడియో కోసం మాత్రం చేయట్లేదండి, కష్టపడుతున్నారండి. పని మాత్రం వీడియో కోసం కాదు మొత్తం అది చేసేది. బాగా కష్టపడ్డాడండి మా వాడు మాత్రం. మధ్యలో దొరకదు, లాస్ట్ లైన్ ఫాలో అవ్వాలి. మధ్యలో వాడు మాత్రం అండి వీడియో కోసమే గుగ్గులు పంచుతారండి. నాకు ముందే చెప్పాడనమాట, వీడియో చూస్తే మాత్రం బాగా ఫోకస్ చేయరా ఖచ్చితంగా చెప్పాడు. వీడియో కోసం వాడు గుగ్గులు కానీ ఏ పని ఏం చేస్తాడండి వీడియోలో పడడానికి మాత్రం. వాడి పేరే సీనియర్ అండి. ఇది వాళ్ళ అమ్మ, వాడు నా కొడుకు అండి. పూజ అయిపోయి గుగ్గులు పంచుతున్నారండి. ఆ పంచాయతనే అండి నిశాంత్ అన్న, మా అందరికి పెద్ద దిక్కు. దేవుడి తర్వాత దేవుళ్ళు అంటారండి. అందరికి ఎవరు కావాలని హెల్ప్ చేస్తారండి. మా నిశాంత్ అన్న అసలుకి ఊళ్ళో ఎంత యాక్టివ్గా ఉంటాడంటే ఇంకెవరు యాక్టివ్గా ఉంటారండి. నిశాంత్ అన్న అసలు అడుగు వస్తున్నాడంటే ఇంకా పిల్లకాయలందరికీ ఆనందం అండి. నిశాంత్ అన్న ఉంటే చాలండి, బాగా ఇవి ఉంటే నీట్గా చేస్తారండి. ఒక్క విషయంలో కదండి, అన్ని విషయంలో పిల్లకాయలు గ్యాదర్ చేయడం కానీ ఎవరినన్నా గ్యాదర్ చేయడం అంటే నిశాంత్ అన్న తర్వాత అండి. మొత్తాన్ని అందరం ఒక దగ్గర గ్యాదర్ చేస్తారండి బాగా. సో ఆ విషయంలో మా అన్న మెచ్చుకోవచ్చు. ఇదే అండి దేవుడి కాడ పెట్టినప్పుడు అన్ని తీసేసి తమలపాకులు దక్షిణ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. టెంకాయ కూడా దాంట్లో ఉన్నది, వాళ్ళ దాంట్లో తీసి టెంకాయ కొట్టి దాంట్లో పెట్టేసి నెక్స్ట్ మనం అన్నదానం కార్యక్రమం కడుతున్నామండి. ఈ అన్నదానం స్పాన్సర్ చేసింది ఎవరో కదండి, ఇదండి మా రానత్తమ్మ కొడుకు చెప్పు. ఈడండి మనోజ్ గారు ఎన్ని స్వీట్లు పెట్టినా వద్దనుకుండా తింటాడండి నీట్గా చక్కగా. అబ్బబ్బబ్బా వడ్డిస్తే పలావే వడ్డిస్తా అంటాడు అమ్మ. నా కొడుకు అండి, నా కొడుకు వచ్చాడు అని చెప్పు, నా కొడుకు వచ్చాడని చెప్పు డైలాగ్ అండి. ఇదే అండి మా ఊరు గణపతి, 10 అడుగులండి. ఇది నాగశేషుడు పడగలతో పైన వినాయక స్వామి, 10 అడుగులండి. ఇది ఈ బొమ్మ తెచ్చి మేము బాగా సహాయం చేసామండి. మాకన్నా మా పెద్దోళ్ళే బాగా సహాయం చేశారు. చూడండి ఆయన గిరిమా అండి, గిరిమా వాళ్ళ కూతురండి. చూడండి ఎంత ముద్దుగా చక్కగా ఉందో పాప. ఇవే అండి మా గిరిమా వాళ్ళ అమ్మ రానత్తమ్మ గారు. చూడండి ఎట్లా తింటున్నారు. మా ఊరు వాళ్ళు తినడం కానీ నైస్గా తింటారండి. చూడండి వీడియో తీసుకున్నామని తెలిసే మాత్రం అంత నైస్గా తింటున్నారు. కానీ మా రానత్తమ్మ మాత్రం ఎన్ని పడలే, వీడియో తీసుకొని తినేదే అంటుంది. మా అమ్మ నాన్న అలా మా ఊళ్ళో చెప్తున్నాను అనమాట, ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను జాగ్రత్త అని చెప్పి. ఇప్పుడు మా ఊడు అక్కడ ఉన్నాడండి, ఎక్కడ ఉన్నాడు చూడండి. అది మీరు ఎవరన్నా ఎప్పుడైనా తినండి, నేను మాత్రం ముందు తినేయాలని చెప్పి మా అందరికన్నా కమిటీలో ఉన్న అందరి ముందు ఫస్ట్ ప్లేట్ తీసుకొని తింటాడండి. వాడు తినడం చూస్తే పక్కన వాళ్ళకి తిందాం అనిపించదు. వాడానండి శ్రీనాథ్ గారు. కానీ ఈసారి వినాయక చవితికి మాత్రం మా వాడు బాగా తిరిగాడండి. చూస్తాం, అది ఫస్ట్ అవి తినేసి నేను టేస్ట్ చెప్తాను, తర్వాత మీరు తిందరన్నారు. అందుకోసం అన్న తింటున్నారు. అదండి ఇది నైస్గా చక్కగా ఎలా తినాలో మా బాబాయ్ని చూసి నేర్చుకోవాలండి. అది
మా వినోద్ మామ చూడండి, బాగా సర్వింగ్ అందరికి ప్రజలకి బాగా అందిస్తాడు. ఇప్పుడు రాబోయేది మా అమ్మ మావిడండి. ఆ ప్లేట్లో పెట్టుకొని వీడియో తీస్తున్నానని చెప్పి మాత్రం చక్కగా ప్లేట్లు ఇద్దరు చక్కగా పెట్టుకుని బొమ్మ గడ్డ పక్కకి వెళ్ళిపోయారు. వీడియో తీస్తున్నానని చెప్పి వద్దండి. రానత్తమ్మ రెండో కోటకు వచ్చింది. అన్నదానం మాత్రం బాగా చక్కగా జరిగిందండి. ఆ బిర్యానీ మాత్రం చూస్తుండే నోరు ఊరిపోయింది. భలే ఉందంట బిర్యానీ. ఈయనండి విజ్జు మామ అక్కడ చూడండి ప్లేట్లు తీసుకోపోయి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నేను చూస్తుంటే పక్కకి వెళ్ళారు. కోలాటం సాయి కోలాటం కోసం బాగా మెక్కతున్నాడు. అక్క మాత్రం ఏజ్ ఇక్కడ బాగా వాదిస్తుందండి. వాడు మా నిరంజన్ ఉన్నాడు అనమాట. వాడికి అక్కకి మంచి పోటీ జరిగింది. లాస్ట్కి ఏం తెలిసారో మనకు తెలియదు. నేను లేసి వెళ్ళిపోయానండి. అదే కోలాటం కోసం సెట్ చేస్తున్నామండి. కోలాటం ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం సెకండ్ రోజు అని చెప్పి, ఫస్ట్ రోజు అని చెప్పి సారీ. సో ఆ కోలాటం కోసం డీజే బాక్స్ అరేంజ్ చేసామండి. అరేంజ్ చేసి ఇప్పుడే పాట స్టార్ట్ చేస్తున్నారండి. మా వాళ్ళు బాగా ఒక్క నెలలో కోలాటం కానీ బాగా నేర్చుకున్నారండి. సో నేను చాలా గర్వపడుతున్నాం వాళ్ళ కోసం. అంత చక్కగా అంత చిన్నపిల్లలు అంటే అంత చక్కగా కోలాటం వేస్తున్నారు. చాలా చక్కగా వేశారండి కోలాటం మాత్రం. ఒకే నెలలో ఇంత బాగా నేర్చుకుంటారని మేము అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను అటు పక్కన నిల్చుంటే మా వాళ్ళు అంటున్నారు ఒక్క నెలలో పిల్లకాయలు బాగా నేర్చుకున్నారు, ఇదే వీళ్ళైతే ఇంకొంచెం పోగ ఇంకా బాగా వేస్తారంటున్నారు. నాకు తెలిసి మా వాళ్ళు ఇంకా బాగా చేస్తారండి కోలాటం కోసం.